బాయ్ హరిణి. ఓకే మేము వెళ్తున్నాం హరిణి. ఫ్లైట్లో అంతా పడుకున్నాడు, ఇప్పుడు లేచాడు. సో మేము ఇది బెంగళూరు న్యూ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. నీకు మసాలా చీజ్ ఆమ్లెట్ చెప్పాను. అన్నీ ఎన్ని ఉంటుంది తెలుసా? మైసూర్లో మైసూర్ బోండా. అన్నీ మైసూర్లో మైసూర్ బోండా వేసుకున్నావా? వేసుకో. ఇప్పుడే మేము మంచిగా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినేసి సో ఇవాళ లోకల్ డే టూర్ సైట్ సీయింగ్కి ప్లాన్ చేసుకున్నాము. సో మా వాడు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏమైనా ఇబ్బంది ఉందంటే నేను చెప్పాను వీళ్ళకి, బాబు నేను డ్రాప్ అయిపోతాం మీరు వెళ్ళండి అంటే, వాళ్ళందరూ కూడా మేము కూడా ఎవరు వెళ్ళాము ఎందుకు అనేసి అని అంటున్నారు. ఇంకా సర్లే కార్లోనే కదా ఎలాగో తిరిగేది, అండ్ క్లైమేట్ కూడా కూల్గా ఉందని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఇవాళ మేము అనుకోకుండా ముగ్గురం బ్లాక్ అండ్ వైట్, మా బాబు కూడా వాడు అది ఇంచుమించు సిమిలర్గా వేసుకున్నాడు. సో ఇదే మా హోటల్. బ్రేక్ఫాస్ట్ చేసి కింద వెయిట్ చేస్తున్నారు. సో మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో ఇవాళ లోకల్ టూర్ మీకు కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలో. స్టే ట్యూన్డ్. మేము పొద్దున్నే వచ్చాము కానీ ఇంతమంది చాలా రష్ వచ్చారు, జనాలు వచ్చేసారు. కాసేపు అలా తిరిగేసి వెళ్ళిపోతాం. చిన్నప్పుడు ఇది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నా చెప్పలే. సో యాక్చువల్లీ మేము ఈ సమ్మర్లో హర్నీని ఎక్కడికి తీసుకెళ్ళలేమా అనుకున్నాము, అనుకోకుండా ఇక్కడ వచ్చాం కాబట్టి శివ ఆల్రెడీ వచ్చేసారు. సో మేము ఇప్పుడు వచ్చాం. మళ్ళీ హర్నీని కూడా డిసప్పాయింట్ చేయొద్దు కదా, అందుకే సరదాగా వచ్చాం. క్లైమేట్ అయితే చల్లగా ఉంది యాజ్ మీరు చూడొచ్చు. ఇది ప్యాలెస్ బ్యాక్ సైడ్. సో సైడ్ వ్యూ ఇది. ఫ్రంట్ నుంచి చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ వ్యూ మనకు అటు నుంచి వస్తుంది. All these are original paintings in Mysore Palace. You can see the work. So ఈ picture మన మూమెంట్ ని బట్టి ఐస్ ని కదుపుతా ఉంది. Oh yes. సో ఇవన్నీ అప్పట్లో వాళ్ళ బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్ అండ్ డబ్బులు దాచుకునేవారు. ఆల్ శాండిల్వుడ్ అండ్ ఐవరీ ఐ గెస్. పైన రూమ్ ఉంటుంది. గోల్డ్ రూమా? గోల్డ్ కాదు, నీకు అది చాలా బాగుంటుంది. విజువల్ చూపిస్తా. ఫుల్ వైడ్ పెట్టా అందుకే. ఇది మనకి మెయిన్ ఎంట్రీ అంటే దాని లోపల కాంపౌండ్ లో ఇది. సో అప్పట్లో ఇవన్నీ రియల్ పెయింటింగ్స్. స్టేట్ క్యారేజ్ పులక్ కార్డ్ అంట. మా ఫ్రెండ్స్తో మేము ప్యాలెస్కి వచ్చాం. చాలా మళ్ళీ ఎండకి వస్తుంది. ఫైనల్గా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు జనాలు. మేము మార్నింగే వచ్చేసాం ఫస్ట్ అవర్లో. లక్కీగా ఎండ లేదు ఇవాళ.
కలెక్షన్ దొరికింది 60 కాయిన్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక కాయిన్స్ కలెక్షన్ ఆల్బమ్ చేద్దాంలే. మా దగ్గర కూడా ఉన్నాయి కదా. డాడీ దగ్గర డాడీ కలెక్షన్ మొత్తం తీసుకుంటారు. పెట్స్ నేను మైసూర్ ప్యాలెస్ దగ్గర 100 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను అనమాట. నావి ఎక్కడో పోగొట్టేశాను. సో ఇది అత్తే కొనిచ్చారు నాకు. బ్రాండెడ్ ఏమో బ్యాగ్ లో పెట్టి ఇంట్లో పెడుతుంది. బయటికి వచ్చినప్పుడు 100-150 కొని తిప్పేస్తుంది. బేబీ బ్యాగ్ తెచ్చాను, ఆ బేబీ బ్యాగ్ లో పెట్టుకోలేదు. ఓకే ఏమైంది? హరిని పెట్టాను. బేబీ బ్యాగ్ అంటే బేబీ సామాన్లు పెడతారు. హరినిది అది తెలుసు. ఎంత బాగుంది చూడు, మావేది కూడా మేము మర్చిపోయాము. ఏం చేయాలి అదే అంటున్నాను. 100 రూపాయలైనా కాస్ట్లీయే. మా ఆయన ఏంటో నవ్వుతూ ఉంటాడు కానీ. అన్ని గేర్స్ చూడు. ట్రైన్ చిన్నప్పుడంటే ట్రైన్ లోనే హన్ని, ఇప్పుడంటే చాలా ఫ్లైట్స్ లో తిరిగేస్తున్నాం. సో మేము యాక్చువల్లీ జూ పార్క్ వెళ్దాం అనుకుని అక్కడ చాలా రష్ ఉన్నారు, రిస్క్ వద్దని చెప్పేసి డ్రాప్ అయిపోయి మేమైతే ఇప్పుడు రైల్ మ్యూజియంకి వచ్చాము. అండ్ ఇక్కడ కూడా అత్తయ్య మామయ్య రాలేదు, కార్లోనే వెయిట్ చేస్తున్నారు. బాబు కార్లో అత్తయ్య దగ్గర ఉన్నారు. ఫుల్ ఫీడ్ చేసి నేను వచ్చేసాను. ట్రైన్ ఎక్కుతారా? ఇందులో వస్తారా హైదరాబాద్కి? ఇది నిజంగా ఇంతకుముందు రన్నింగ్ లో ఉన్న ట్రైనే. బాయ్ శివ, ఇది నడుపుకుంటూ వచ్చేయండి. సాహసం అనే చెప్పాలి. Harini, what are you doing? You're driving the train? Yes. With coal. ఇది రిపేర్ చేయడానికి వాటికి తీసుకెళ్లేది. లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్ మాకున్నప్పుడు రైల్ కోచ్ కేఫ్ అంట. ఎప్పుడు ఏ సీజన్ వచ్చినా కూడా అన్ని ప్లేసెస్ ఇలాగే ఉంటాయంట. వీకెండ్స్ అందులోను. ఫస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ స్టీమ్ లోకోమోటివ్స్, దెన్ డీజిల్, దెన్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్, ఇలా ఉన్నాయి 3 వేరియేషన్స్. సో మేము యాక్చువల్లీ ఇదంతా మాకు ప్లాన్ లేకుండే, కాకపోతే ఎలాగో ఇక్కడ వరకు వచ్చాము, అన్నీ అయిపోయాయి. పాపం హరినికి కూడా సమ్మర్లో ఎటు తీసుకెళ్ళలేదని ఇలా ఫుల్ఫిల్ చేస్తున్నాం హరిని సమ్మర్ ట్రిప్. అవునా? అచ్చా. లోపల ఏంటి స్లీపర్ బర్త్ ర్యాక్స్ ఉన్నాయి. అప్పుడు ఇంత చిన్నగా ఉండే టైర్స్, ఇప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయి చూడు. ఇప్పుడు నిజం ట్రైన్ టైర్స్ ఇట్లానే ఉంటాయి, ఐరన్తో చేస్తారు, రబ్బర్ కాదు. డాక్ కేజ్ అంట శివ. హాయ్ హరిని. చిన్నప్పుడైతే మేము కిటికీ సీట్ కోసం ఎంతో కొట్టుకునే వాళ్ళము. యునో శివ, కాసేపు టైం పంచుకునే వాళ్ళం. అదే ఆ బ్రిడ్జ్ సపరేట్ అట్లా వేసేవాళ్ళు అన్ని, పైన ట్రాక్ రోడ్డు అండ్ అది ఉండడానికి. కార్లో ఉన్నాడు. అక్కడ మాత్రం ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోదాం. ఆయనకి కూడా ఆగి చెప్పండి.
ఈ హోటల్లో లంచ్ చేసి బయలుదేరుతాం. ఇది టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్, ఇక్కడే బాడీ దొరికిందంట. సో మేము లంచ్ చేసుకొని ఇక్కడి నుంచి మేము శ్రీరంగపట్నం టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఈ ఊళ్ళో మైసూర్ మొత్తంలో గ్రీనరీ ఈజ్ లైక్ ఆసమ్ ఉంది. సో ఇది కావేరీ నది ఒడ్డున ఉంటుందంట టెంపుల్. శివ అయితే చిన్నప్పుడు వెళ్ళారంట, శివ గుర్తులేదు, మావయ్య చెప్పారు. జనరల్గా అన్ని అప్పటి వరకు అడిగింది టాంగా ఎక్కుతాను, గుర్రం ఎక్కుతానని చెప్పేసి. గుర్రం దగ్గరికి రాగానే కొంచెం భయపడుతుంది, మోహం తెలిసిపోతుంది. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. ఇది సూర్య, ఇది బాహుబలి. ఇద్దరు పిల్లలు తాత దగ్గరే ఉన్నారా కార్లో? వాడు పడుకున్నాడు. ఇప్పుడే మేము శ్రీరంగపట్నం టెంపుల్కి వచ్చాము. నేను టెంపుల్కి అని చెప్పి ప్రత్యేకంగా ఈ డ్రెస్ వేసుకునేదండి. పొద్దున్న నుంచి ఇదే డ్రెస్ ఉంది, డే టూర్ ఉంది కాబట్టి. అండ్ ఈ డ్రెస్కి నాకు ఫీడింగ్ ఈజీ ఉంటుంది, జిప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. సో ఇవాళ గుడికి కూడా ఇంక ఇలాగే వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ దీనికి గురించి ఏమైనా అడుగుతారేమో అని ముందే చెప్పేస్తాను. ఆఫ్టర్ లంచ్ తర్వాత మేము శ్రీరంగపట్నం టెంపుల్కి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, రూమ్కి వచ్చేసాము, ఫ్రెష్ అప్ అయ్యాము, కొంచెం రిలాక్స్ అయ్యాము, కాఫీ టీ స్నాక్స్ అన్నీ అయిపోయాయి. సో హరిణి అండ్ శివ పూల్లో దిగుదాం అనుకుంటున్నారు. ఈ లోపు మీకు ఒకసారి రూమ్ టూర్ చూపిద్దామని చెప్పుకుంటున్నాను. ఒక నిమిషం. ఇది మేము డాడీ సిమ్ బ్లూ తీసుకున్నాం అనమాట మైసూర్లో. ఒక మిర్రర్, దెన్ దిస్ ఈజ్ వార్డ్రోబ్ ఏరియా, సెన్సార్ ఉందన్నమాట. అడుగు పెట్టిన వెంటనే ఆన్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ద ఎంటైర్ రూమ్. కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోదు. అండ్ నాకు మెయిన్గా ఏంటంటే రూమ్ వ్యూ చాలా నచ్చింది. సో ఇక్కడ మనకి హార్స్ కోర్స్ వ్యూ ఉందన్నమాట. సో యాజ్ యూ కెన్ సీ, మార్నింగ్ చూస్తే మంచిగా గుర్రాల మీద తిరుగుతూ ఉండే. సో ఇది మన రూమ్ పూల్ వ్యూ. ఇప్పుడు ఇక్కడ హరిని శివ దిగుదాం అనుకుంటున్నారు. నాకు అస్సలు ఐడియా లేదు. సో మార్నింగ్ అయితే చాలా బాగుండేది. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు. దిస్ ఇస్ బ్యాడ్. హరిని అత్తయ్య వాళ్ళతో ఉండింది నైట్. నేను బాబు శివ ఇక్కడ పడుకున్నాం. అండ్ ఇది వాడి సెటప్. నేను ఇప్పుడే వాడిని ఫ్రెష్ అప్ చేశాను. పాపం వాడు పడుకునే ఉన్నాడు, ఫీడ్ చేసి ఫ్రెష్ అప్ చేశాను. సో మా హరినికి సమ్మర్లో ఈ ట్రిప్ అయిందనమాట, మైసూర్ ట్రిప్. అనుకోకుండా మొక్కు అన్నీ కలిపి ఇలా తీర్చుకున్నాము. అండ్ ఒక ట్రిప్ కూడా వెళ్ళినట్టు ఉంటుందని. అండ్ మేము బాబుని కంప్లీట్గా డాక్టర్ పర్మిషన్ తోటే ఫ్లైట్ జర్నీ చేసామన్నమాట. సో మనం ఫ్లైట్ జర్నీ చేసే ముందు డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. సో కార్ జర్నీ అనుకున్నాం కానీ చాలా లాంగ్ ఎంతసేపు కూర్చోవాలంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, వద్దు అని చెప్పేసి ఇదైతే జస్ట్ 15 మినిట్సే కదా బెంగళూరు వరకు అని చెప్పి అక్కడి వరకు మేము ఫ్లైట్లో వచ్చేసాం. అక్కడి నుంచి మేము కార్ జర్నీ చేసాము ఒక 2 hours మైసూర్కి. సో అలా జరిగిందనమాట. సో నెక్స్ట్ టైం ఎవరైనా న్యూ బోర్న్స్తో ట్రావెల్ చేయాలి అనుకుంటే మనకు ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ తర్వాత మనం ట్రావెల్ చేయొచ్చు. నేను కంప్లీట్గా ఆ టైం పీరియడ్ తర్వాతే ట్రావెల్ చేస్తున్నాను. లెట్స్ గో. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవమస్ట. నాడు ఈ ఫ్లోర్ ఏదో అన్నావు కదా. సో ఇది బిజినెస్ లాంజ్ రూమ్ అనమాట. సో ప్లాజా లాంజ్ అని ఉంది కదా అక్కడ. సో నేను కాసేపు వీళ్ళకి కంపెనీ ఇచ్చేసి పైకి వచ్చేస్తాను. హర్నీని తీసుకొని శివ జక్కుజీకి వెళ్తా అన్నారు. అది మా రూమ్ పైన 3rd one. హరినికి కంపెనీ అత్తయ్య కూడా దిగారు. ఆ అత్తయ్య కూడా స్విమ్మింగ్ వచ్చు బై ద వే. నేనే ఈ మధ్య వీడి ప్రెగ్నెన్సీకి ముందు నేర్చుకుంటూ ఉన్నాను. మావయ్య అక్కడ కూర్చున్నారు, నేను మంచిగా ఇలాంటి దాని కింద కూర్చున్నాను. సో మనము పిల్లలు కూడా ఇట్లా డిఫరెంట్గా బయటికి తీసుకొస్తుంటే వాళ్ళకి డిఫరెంట్ క్లైమేట్స్ అన్నీ కూడా మెల్లిగా అలవాటు చేసుకున్నట్టు ఉంటుంది. న్యూ ప్లేసెస్, వెదర్స్, అట్మాస్ఫియర్, ఫ్రెష్ ఆక్సిజన్. చూడండి మొత్తం చెట్లే చుట్టూ. మెయిన్గా జనాలు కూడా ఎక్కువ లేరు కాబట్టి మనకి ఇబ్బంది లేదు.
బోర్డు వేశారు, వీలైతే రావట్లేదు. A few minutes later. హరిని ఇంకా పూల్లోనే ఉంది అత్తయ్య మామయ్య హరిని. సో శివ జకూజీకి వెళ్ళారు. కావాలని లైట్ వేసుకుని మరీ చూస్తున్నాను చూడండి అసలు దొంగల్లాగా. ఎస్, సో దే ఆర్ ఎట్ పూల్. ఇది మా రూమ్ వ్యూ. బ్యూటిఫుల్. లుక్ అట్ ద గ్రీనరీ అండ్ ఆల్ ద లైట్స్. స్పెండింగ్ గుడ్ టైమ్ యాక్చువల్లీ. సమ్మర్ టైమ్. సో ఇప్పుడే గుడికి వచ్చాము. జనాలు చూడండి ఒకసారి. కానీ మనకి ఏదో స్పెషల్ దర్శనం తీసుకెళ్తున్నారు డ్రైవర్ భయ్య. ఈయనే మా డ్రైవర్ భయ్య. ఇదే మేము ఉంటున్న హోటల్. హరిని హరిని లెట్స్ గో, కమ్. అక్కడ ఆమ్లెట్ మంచిగా సన్నీ సైడ్. అది అలా ఉండాలి నాకు. అది తింటావా ఇది డాడీ? వేసుకో, ప్లేట్ దగ్గర పెట్టుకుని తిని 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 ఫస్ట్ అది తిని. మై అది ఏం తిన్నది చూడు. మంచిది, నువ్వు ఎట్లా తినట్లే అదన్నా తిన్నది. నువ్వేం ఫ్రూట్ సలాడ్ తెచ్చుకున్నావా? కాదుగా. ఫీలింగ్ బాగుంది. బెంగళూరు. సో వీఆర్ ఇన్ బెంగళూరు ఎయిర్పోర్ట్ నా. మైసూర్ నుంచి బెంగళూరుకి వచ్చేసాం. మార్నింగ్ చాముండేశ్వరి టెంపుల్ దర్శనం తర్వాత. సో ఆ టెంపుల్ అంతా షూటింగ్ కుదరదు కాబట్టి బయట దర్శనం చేసేసుకుని వచ్చేసాం. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. హరిని వాంట్స్ టు స్టే మళ్ళీ మైసూర్ నుంచి బెంగళూరు దాకా ఎందుకు వచ్చారనుకుంటారు. అక్కడ ఫ్లైట్లు ఓన్లీ మార్నింగే ఉంది డైరెక్ట్ది. డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. అన్ని కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. పోయి కనెక్టింగ్లో 5-6 గంటలు కూర్చుంటారు. దాని బదులు ఇటు వచ్చేస్తాం. పైగా చిన్న ఫ్లైట్స్. సో అందుకే ఎందుకు వద్దులేని చెప్పి ఒక 2 hours జర్నీ చేసి మైసూర్ టు బెంగళూరు రోడ్ జర్నీలో వచ్చేసాము. సో ఇప్పుడు మాకు మనది అనౌన్స్మెంట్. సరే పద బయలుదేరుదాం. సో గైస్ స్టే ట్యూన్ ఫర్ సో మెనీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మెయిన్గా అన్ని బెల్ ఐకాన్ ఎట్లా మా బాబు ఇక్కడ బజ్జిన్నాడు పడుకుని లాంచ్ దగ్గర రిలాక్స్ అవుతుంది. లెట్స్ గో. పద ఫ్లైట్ వెళ్ళిపోద్దు లేదా. సో ఇవన్నీ కూడా అమెజాన్లోది కాబట్టి, అండ్ అమెజాన్లో నేను వెస్టర్న్గా కూడా ఏమైనా దొరుకుతాయని ట్రై చేస్తే నాకు ఈ టాప్ దొరికిందనమాట. సో ఇది నేను వేసుకుంటే శివ నన్ను అడిగాడు ఇది ఎప్పుడు వేసుకున్నానంటే నేను మైసూర్ వెళ్ళినప్పుడు సైట్ సీయింగ్ డేకి వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట. ఏంటి ఇది వేసేసుకున్నావు, మళ్ళీ వాడికి ఫీడింగ్ ఎలా చేస్తావు అంటే నేను చేయనని చెప్పి లైట్కి ప్రాంక్ లాగా చేస్తే అంత సీన్ లేదు. చెప్పు అంటే ఇది కూడా ఫీడింగ్ టాప్ అని చెప్పా. అసలు నేనే కన్ఫ్యూజ్ అయ్యా. అరే ఇది తెప్పించాం ఫీడింగ్ టాప్ అన్నారు, అసలు ఎక్కడ ఉంది